ఏదైనా బతికిరు అనే విషయాన్ని అందులో వాళ్ళ ఆస్తి ఏమిటి, వాళ్ళు పట్ట జీవితంలో వాళ్ళు పట్ట పరిణామం ఏమిటి అనే విషయాన్ని ఇందులో రాస్తున్నారు. తండ్రి ఎంత కాంట్రాస్ట్ ఉన్నదండి. ఇంతకంటే గొప్పది నాకు జీవితం ఎక్కడ కాదు, నాకు ఇంత గొప్ప జీవితమా అని అనిపిస్తుంది. తండ్రి తన కొడుకు ఫీజు కట్టడానికి తను ఉన్న రేపులను అమ్మిండు. తను ఏ నివాసంలో అయితే ఉన్నాడో ఆ రేపులను అమ్మి ఫీజు కట్టాడు. అట్లా తండ్రి ఆ కొడుకును పెంచాడు. అదే తండ్రి ఏం చేసింది అసలు కొంచెం వాళ్ళ బాగుమని అనుకుంటాడు. ఆయన ఎడ్లు కొనుక్కుంటా అంటే 5,000 రూపాయలు తీసి ఇచ్చాడు. ఆ 5,000 రూపాయలకు వడ్డీ తీసుకోలే. అది ఏమై ఉంటుంది, అది గొప్పతనం కదా. మనం మామూలుగా కనబడుతుంది కావచ్చు. ఒక కొడుకు ఫీజు కట్టడానికి తన నివాసాన్ని అర్పించాడు. అదే మనిషికి సహాయం చేయాలనేటువంటి విషయానికి వస్తే తన దగ్గర ఉన్న డబ్బులు పంచిపెట్టాడు. సో ఇది ఆ సామాన్యుల యొక్క గొప్పతనం. ఇక్కడే మన తెలంగాణ సమాజంలో మొదటి తరంలో మాట సాయం అని ఒకటి ఉండేది. తెలిసిన ఊళ్ళో పెద్దవచ్చు ఏం చేసేవాళ్ళు, ఎవరికైనా ఇబ్బంది వస్తే మాట సాయంతో వాళ్ళకి సహాయం చేసేటువంటి వాళ్ళు. ఆ మాట సహాయము మనకి అనేక ఈ 22 కథనాల్లో మనకి కనబడతా ఉంటాయి. ఈ 22 కథనాల్లో సతీష్ ఎక్కడ స్టార్ట్ అయ్యాడు, 600 రూపాయలతో స్టార్ట్ అయినటువంటి సతీష్ ప్రింటింగ్ ప్రెస్, విశాలాంధ్ర, వార్త, తర్వాత నమస్తే తెలంగాణ వరకు ఏ విధంగా ఎదిగిండు. ఆ ఎదగడం వరకు ఆ బాపు ఉన్నటువంటి విషయం ఎట్లా ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. ఇంకొక విషయం చెప్తా, సతీష్లో ఉన్నటువంటి రైటర్ చాలా గొప్పగా ఉన్నాడు. ఇక్కడ సతీష్ చేసేటువంటి పని రచన, ఈ రచనలో ఆయన ఏ విధంగా పనివంతుడు అనే విషయాన్ని చెప్పినట్టయితే, ఆయన రాసినటువంటి ఒక విషయము, ఆయన డిగ్రీ చేసినప్పుడు, ఆయన చదువుకున్నప్పుడు 3 పరీక్షలు పాస్ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్లో చదువుకునేటప్పుడు 4 పరీక్షలు రాస్తే ఫస్ట్ ఇయర్ పూర్తి కావడం. అంటే 3+4 అనుకుంటా ఆ డిగ్రీ వరకు పూర్తి చేసింది. ఈ 3+4 ఏంటి, ఒకేసారి పాస్ కారాదా, ఒకేసారి ఎందుకు పాస్ కాలేదు, ఈ 3+4తోనే ఎందుకు నడిచింది జీవితం అనేది ఇంపార్టెంట్. 3+4 ఎందుకు వస్తున్నాడు అంటే మొత్తం 7 ఒకేసారి పాస్ అయినా ఒరిగేది ఏం లేదు. నెంబర్ 2, ఆయన జీవితం చదువుకునేటప్పుడు ఒక పూట ప్రింటింగ్ ప్రెస్లో పనిచేయాలి, ఒక పూట చదువుకోవాలి. అంటే మొత్తం సమయం చదువు కేటాయించలేకపోవడం అనేది నెంబర్ 1. ఇది సతీష్ అకాడమిక్ సంబంధించినటువంటి విషయం. ఈ సతీష్ అకాడమిక్ సంబంధించిన విషయము ఆయన లైఫ్కి ఏ విధంగా అప్లై అయిందో ఒకసారి చూస్తే చాలా సిద్ధమనిపిస్తున్నారు. వాళ్ళ తండ్రి రోజు రాత్రి అవుతుంది, ఇక ఓడింక పోవడానికి ఇంటికి కరీంనగర్ ఇంటికి అక్కడంతా వర్ణించాడు. ఏది ఈ హౌసింగ్ బోర్డ్ కాలేజ్ నుంచి ఇంటికి రావడానికి ఉన్నటువంటి తొమ్మంతా వర్ణించాడు. అయితే ఆ క్రమంలో ఆయన పోవాలి, డబ్బులు లేవు, లేట్ అవుతుంది, బయలుదేరిండు. ఈలోగా వాళ్ళ తండ్రి సైకిల్ వేసుకుని 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అనేటువంటి విషయం. 3 కిలోమీటర్లు ఏంటి, ఇంటి నుంచి ఆయన తుక్కుకుంటా వచ్చింది 3 కిలోమీటర్లు. మళ్ళీ తిరిగి ఆయన ఇంటికి రావాలంటే తండ్రిని సైకిల్ మీద కూర్చోబెట్టుకొని ఇంటికి వచ్చాడు. మరి 3 కిలోమీటర్లే కావాలి కదా. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు తండ్రి దొరికినప్పుడు కొడుకు దొరికింది కూడా 3 కిలోమీటర్లే కావాలి, కానీ 4 కిలోమీటర్లు. ఎట్లయింది అంటే బాయికాడికి పోవడం వల్ల అంత రాత్రి కూడా బాయికాడి పోయి వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టాడు. అంటే 4 కిలోమీటర్లు అయింది. 3 పరీక్షలు రాసి సెకండ్ ఇయర్ పోయాడు, 4 పరీక్షలు రాసి సెకండ్ ఇయర్ పాస్ అయ్యాడు. 3 కిలోమీటర్లు తండ్రి దొరికితే 4 కిలోమీటర్లు కొడుకు దొరికాడు. ఇది జీవితం అంటే, ఇది తెలంగాణ జీవితం అంటే ఇది ఇట్లా. అయితే దీన్ని అక్షరబద్ధం చేయడం అనేది గొప్పదనం.
ఈ అక్షరబద్ధం చేసే క్రమంలో ఆయన రాసిన భాష ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ పోరాటం అనేది భాషను తెలంగాణ భాషను కొంతమందికి పంచింది. ఈ తెలంగాణ భాష ఆయన ఏ విధంగా చెప్తారు, ఆయనలో తెలంగాణ భాష రక్తగతమైపోయింది. ఈ రక్తగతమైనటువంటి భాష అలవోకగా పరుగులెత్తింది. ఆయన అనేక సామెతలు, అనేక పలుకుబడులు ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఆయన చదువుతూ ఉంటే పేద కాలం ప్రజలకు కాదు, మామూలు కథ, మామూలు జీవితాన్ని చదువుతూ ఉంటాయి. ఏమంటారు, ఇది నేను చదువుతాను, మీరు ఈ జీవితంలో వినవలసిందో చూడండి. అయ్యో గంజిలో ఒక మెట్టు, ఊటతోని పోతే ఊటగా రాకపోతుండే, ముచ్చట్లకు మూతి దాపుతుంది, అక్క సుత్తమైతే లెక్క సుత్తమా. ఇప్పుడు ఇలాంటి అన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడు అంటే మనకు ఇలాంటి అన్నీ చూసినట్టు ఏమిటంటే, ఇవాళ ఈయన పత్రికల్లో పనిచేయడం అనేది చిన్నప్పుడు ఈ పల్లెటూరులో పుట్టి పెరిగి తర్వాత రామస్వామి గారి పెంపకంలో పెరిగినటువంటి గొప్పతనం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. చిన్నప్పుడు మా తరంలో కూడా మా ఊళ్ళలో మేము గ్యాస్ పొయ్యి లేకుండే, ఆ ఊక పొయ్యితోటి అది పొయ్యి వెలిగించాలి. మాండలికం అనగానే మనకు పల్లెటూరులో ఉన్నటువంటి భాష కనబడతా ఉంటుంది. అయితే ఈయన ఇప్పుడు సతీష్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్నారు. ఆయన ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ మరియు మాండలికం యొక్క భాష రెండు కలగలిపి రాసినటువంటి వాక్యాలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. గ్యాస్ నూనె లేకుండా పొయ్యి ముట్టించి బాపు తోపు, మామూలు టోపు కాదనుకుంది. ఈ టోపు అనే మాట సినిమాకు సంబంధించింది. అది ఎట్లా అయింది అంటే అది ఇది రెండు కలిసి ఈయన శైలి. అది ఎందుకు చెప్తున్నా అంటే, రచనలో ఈయన పనివంతుడు, తండ్రి పెంపకంలో వ్యవసాయం చేసిండు, తండ్రి పెంపకంలో చదువుకుని బుద్ధిమంతుడైనడు, పెరిగి పెద్దగలిగి రచనలు చేస్తున్నాడు, రచనలో కూడా ఈయన పనివంతుడే. ఈ పనివంతుడైన విషయం కోసము ఈయన శైలి గురించి మాట్లాడుతున్నాడు. రామస్వామి గారి జీవితం నేను చెప్పవచ్చు. అక్కడ చాలా మంది ఉన్నారు బంధువులు, రామస్వామి ఎట్లా బతికాడు, రామస్వామి ఎట్లా పెంచాడు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళ సతీష్ ఎట్లా రాస్తున్నాడు అనేది కావాలి, సతీష్ ఎట్లా రాస్తున్నాడు కావాలి, ఎట్లా నిలిచుడు అనేది కావాలి. అందుకోసము ఈ మాటలు చెప్తున్నాం. మాన్యశ్రీ వినోద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సార్ అక్కడే మాట్లాడండి.